మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనదైన సెల్లో వైసీపీపై మరోసారి విమర్శలు చేశారు. రాజకీయాల్లో ఇప్పటి వరకు ఇబ్బందులు పడుతున్నానని వ్యాఖ్యానించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి వైసీపీ టికెట్ కోసం ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పించడం తన వల్ల కాలేదని తెలిపారు. వైసీపీకి మాగుంట రాజీనామా చేశారని, సర్దుకుని పోకుండా మాగుంటతో పాటు టీడీపీలోకి పోవాలా అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ దగ్గర అందరిలా డబ్బాలు కొట్టలేనన్నారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలని బాలినేని వ్యాఖ్యానించారు. నేనెప్పుడు అంటే ఈ మధ్య మీరు చూస్తున్నారు, గమనించారు లేదో, నేను కొద్ది సీఎం గారిని అయ్యి అడుగుతుంటే దానికి ఏం చేస్తున్నారంటే వాసు అడుగుతాడు అంటారు. నేను అడిగింది ఎవరి కోసం? ప్రజల కోసం, నా కోసం కాదు. నేను 25,000 మంది పట్టాలు ఇవ్వాలి, అప్పుడు ఈ పొద్దు నేను పోటీ చేయని చెప్పి హైదరాబాద్ కూర్చున్నాను. నా కోసం కాదు కదా. ప్రజలు నన్ను 5 సార్లు గెలిపించిన ప్రజలకి మాట నిలబెట్టుకునే దానికోసం ప్రయత్నం చేశాను. అది ఆలోచించాలి. దాన్ని వక్రీకరిస్తారు. వాసు అలిగాడు, వాసు బాగా సీఎం ఇంటర్వ్యూ లేదు. ఈ మధ్య సీఎం గారు ఇంటెలిజెన్స్ అన్నాడంట, వాసు వస్తే నాకు ఏదో ఉంటుంది, ఏదో అన్ని అడుగుతున్నాడు, గట్టిగా అడుగుతున్నాడు, మళ్ళీ ఉన్నది చెప్పాలా, లేకపోతే ప్రజలలో జరుగుతున్న విషయాలు సీఎంకి చెప్పకపోతే చాలా ఇబ్బందులు జరుగుతాయి. అది డబ్బా కొట్టుకున్నాం అనుకోండి, ఏముంది, అందరిలాగా మనం కూడా డబ్బా కొడితే ఏమవుతుంది? కాబట్టి నేను ఉన్నది చెప్తాను. ఎందుకంటే నాకు పోయేది ఏం లే. 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంత్రి అయ్యా. కాకపోతే ఆగిపోతాం రాజకీయాల నుంచి. హ్యాపీగా విలువల రాజకీయం చేశాడు అని చెప్పి చెప్పించుకుంటాం. అందుకని విలువ లేకుండా రాజకీయం అనేది చేయకూడదు అనేది నా మనసు కోసం. సీఎం జగన్ పై మాజీ మంత్రి బాలినేని వ్యాఖ్యలు చేయడంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, మాజీ మంత్రి బాలినేని వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? వెంకట్రావు. సుమిత్ర, వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు వైసీపీలో తీవ్ర చర్చగా మారినాయని చెప్పవచ్చు. రాజకీయాల్లో సర్దుకుని పోయి తాను ఇబ్బంది పడుతున్నట్టుగా బాలినేని చెప్పుకొచ్చారు. మాగుంట ఒంగోలు వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డికి మరోసారి టికెట్ కోసం తాను పోరాడానని, కానీ ఈ రోజు మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. మాగుంటకి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. నేను సర్దుకుపోకుండా మాగుంటతో పాటు టీడీపీలోకి పోవాలా, అయినా కానీ నేను సర్దుకుని పోతున్నాను కాబట్టి సరిపోతుందని చెప్పంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే వైసీపీలో కలకలం రేకెత్తిస్తున్నాయని చెప్పవచ్చు. ఇవే తనకి చివరి ఎన్నికలను కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో పాటు ఇటు ఏదైతే సీఎం జగన్ దగ్గర తనకు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల కోసం ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటి కోసం గట్టిగానే ఫైట్ చేస్తున్నాను. ఏదన్నా విషయం గురించి సీఎం జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తాను గట్టిగా మాట్లాడుతున్నానని చెప్పని ఇటు ఇంటెలిజెన్స్ అధికారుల దగ్గర కూడా సీఎం జగన్ చెప్తున్నారంటూ కూడా బాలినేని చెప్పుకొచ్చారు. అయితే సీఎం జగన్ దగ్గర అందరిలాగా నేను డబ్బాలు మాత్రం కొట్టను, ఇంతకంటే నాకు పోయేది ఏమీ లేదు, అవసరమైతే రాజకీయాల్లో నుంచి కూడా తప్పుకుంటానంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూస్తే ఈ రోజు వైసీపీ ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఏదైతే రాజీనామా చేసిన వైసీపీ ఎంపీ మాగుంటకు తిరిగి టికెట్ ఇప్పించాలని చెప్పని కూడా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేసినా గానీ ఆయన వల్ల కాలేదు. దీంతో పాటు ఇటు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు టికెట్ ఇస్తారని చెప్పని కూడా ఇటు వైసీపీలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒంగోలులో బలమైన క్యాడర్ ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి చేజారిపోతే ఇటు ఒంగోలులో అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అతనికి కూడా ఎదురుగాలి వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసంతృప్తిగా గత కొద్ది కాలం నుంచి ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు వైసీపీలో అయితే కాక రేపుతున్నాయని చెప్పని చెప్పవచ్చు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.